హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో జంతికలు ఈజీగా ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. సో వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి. ఎవరైనా సరే ఒకసారి చూసుకొని మనం జంతికలు చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ముందుగా మనకి జంతికలకు పిండి కావాలి కదా. సో అదేంటంటే ఒక 3/4 కేజీ పచ్చెనపప్పు తీసుకున్నామండి. ఇంకా ఒక 2 కేజీలు బియ్యం. సో దీన్ని మనం చక్కగా పిండి కింద చేయించేసుకున్నాము, ఆడించేసుకున్నాం అనమాట. సో అది ఇప్పుడు ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని దాంట్లోకి వాము వేసుకున్నాం. ఫస్ట్ అయితే వాము అనేది కాస్తంత ఎక్కువగానే వేసుకోవాలి. జంతికల్లోకి వాము ఉంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఇంకా కారం ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలాగ పొడిగానే ఒకసారి కలిపేసుకోవాలి. అప్పుడు అంతా కూడా ఈజీగా కలుస్తుంది. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత మనకి కలపడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి వేడినీళ్ళు అనేవి మనం ముందుగానే కాచి పెట్టేసుకున్నామండి. కొంచెం వేడిగా ఉండగానే వేసేసుకున్నాము. సో అందుకని కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. అలానే మనకి జంతికలు గుల్లగా రావాలంటే ఆయిల్ కూడా చక్కగా కాచుకొని వేసుకోవాలండి. ఆయిల్ వేస్తే మనకి ఖచ్చితంగా గుల్లగా వస్తాయి జంతికలు అనేవి. సో ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనం నూనె వేసేసుకోవాలండి. సో మీ ఇష్టం అండి, ఏదన్నా వాడుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా లేదంటే ఇంకేదన్నా. సో ఆయిల్ ఇలాగా కాచేసుకొని కొంచెం వేడిగా ఉండగానే వేసేసుకున్నాము. సో జాగ్రత్తగా కలుపుకున్నాము. దాని తర్వాత ఇంకా నార్మల్గా వాటర్ వేసేసుకొని ఇలాగా మనకి పిండి తెలిసిందే కదా కన్సిస్టెన్సీ ఎలా రావాలి అనేది. సో అలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి జంతికలు రావడానికి పిండి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే కొంచెం బలం పెట్టి బాగా కలపాలండి పిండి, లేదంటే కొంచెం కష్టమే. సో ఇలాగ కలిపేసుకుని పిండి అయితే రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే పిండిలో ఉప్పు సరిపోయిందా లేదా అని డౌట్ ఉంటే ఒకసారి తిని చూడొచ్చండి. టేస్ట్ చేసి చూస్తే సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఇలాగ పిండి అయితే చక్కగా కలిపేసుకోవాలి. పిండి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా జంతికలు వేసుకున్న గొట్టం ఉంటుంది కదండి, దీంట్లోకి మనం ఈ పిండిని కాస్త తడుపుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలాగా చక్కగా ఇంకొకసారి పైన కూడా తడిపితే మనకి వేసుకునేటప్పుడు బాగా వస్తుంది, అంటే ఈజీగా వస్తుంది అనమాట, ఈ పట్టేయకుండా. సో ఇంకలాగా వేసేసుకోవాలి చక్కగా. ఇంకా సైజు ఇంకా మీ ఇష్టం. ఇలా వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టండి. వేసుకున్నాక హైలో పెట్టేసి అలాగే చక్కగా వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉన్న మాడిపోతే బాగోదు కాబట్టి. సో చూస్తున్నారు కదండి, చూడండి జంతికలు ఈ కలర్లో ఉండగా మనం తీసేసుకోవాలి. ఇంతకు మంచి ఉంచితే మనకి కొంచెం మాడిపోతుంది, బాగోదు. సో ఇలా తీసేసుకోవాలండి. చక్కగా నూనె అంతా కూడా వాడించి తీసేసుకోవడమే. అంతేనండి, జంతికలు అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.